వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ 2024 ఆగస్ట్ 31 కరెంట్ అఫైర్స్. దీంట్లో పాస్ట్ హెడ్లైన్స్ చదువుతున్నా. పారా ఒలింపిక్స్లో భారత్కు 4 పథకాలు. పారా ఒలింపిక్స్ రీసెంట్గా స్టార్ట్ అయ్యాయి. పారా ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్ తర్వాత పారా ఒలింపిక్స్. పారా ఒలింపిక్స్ అంటే వికలాంగులు ఆడే ఆటలే. ఒకే రోజు నిన్నటి రోజున భారతదేశం 4 పథకాలు సాధించింది. ఈ పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, పారా ఒలింపిక్స్లో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటాయి, ఇవన్నీ మనం చూస్తాం. సెప్టెంబర్ తొలి వారంలో బ్రూనై సింగపూర్కు మోదీ. అంటే సెప్టెంబర్ తొలి వారంలో బ్రూనై దేశం మరియు సింగపూర్ దేశాలకు భారతదేశం నుంచి నరేంద్ర మోడీ గారు విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. నెక్స్ట్ వన్, ఏపీ రాష్ట్ర పనుల చీఫ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మేనన్. నెక్స్ట్, మహిళా హక్కుల పరిరక్షకులు అని రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిగా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి అంటే పదవి విరామణ చేయబోతుంది. ఆమె ఎవరు, అసలు ఎవరు ప్రస్తావించారు దీంట్లో చూద్దాం. మహారాష్ట్రలో వదావన్ వాడ్రేవ్ అంటే వదావన్ వాడ్రేవ్ శంకుస్థాపన. ఇవన్నీ మనం హెడ్లైన్స్. ద ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలి. పారా ఒలింపిక్స్లో భారత్కు 4 పథకాలంట. పారా ఒలింపిక్స్ వికలాంగులు, డిజబిలిటీస్, దివ్యాంగులు ఆడే ఆటలని పారా ఒలింపిక్స్ అంటారు. పారా ఒలింపిక్స్ మనకి 2024 ఆగస్ట్ 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరుగుతున్నాయి ప్రజెంట్ ఆల్రెడీ. ఈ ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ వరుస క్రమంలో ఎన్నో పారా ఒలింపిక్స్ అంటే 17 పారా ఒలింపిక్స్, 17వ పారా ఒలింపిక్స్. ఒలింపిక్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారో పారా ఒలింపిక్స్ని కూడా వారే కండక్ట్ చేస్తారు. ఒలింపిక్స్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఐఓసి ఎస్టాబ్లిష్డ్ బై 1894. ద పాస్ట్ ఒలింపిక్స్ 1896. ఒలింపిక్స్ ఎప్పుడు ప్రారంభమయ్యాయి అంటే 1896 గ్రీసు రాజధాని ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి. పాస్ట్ ఒలింపిక్స్ గ్రీసు రాజధాని ఏథెన్స్లో ప్రారంభమయ్యాయి 1896. మరి పారా ఒలింపిక్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యానంటే 1960లో ప్రారంభమయ్యాయి. ఇటలీ రాజధాని రోమ్లో ప్రారంభమయ్యాయి. ఇటలీ రాజధాని రోమ్. 2024లో జరిగిన ఒలింపిక్స్ వరుస క్రమంలో ఎన్నో ఒలింపిక్స్ అంటే 33వ ఒలింపిక్స్. 33వ ఒలింపిక్స్ మనకి 2024 జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు ఆల్రెడీ జరిగాయి. దాంట్లో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏముందని మాట్లాడుకున్నాం. ఫస్ట్ ప్లేస్ అమెరికా 126 పథకాలు సాధించింది. ఓకేనా, 40, 44, 42 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మరి ఒలింపిక్స్లో భారత్ ఎన్నో ప్లేస్లో ఉంది నాన్న అంటే మనకి 71 ప్లేస్లో ఉండి మొత్తం 6 పథకాలు సాధించిందని మాట్లాడుకున్నాం మనం. 0+1+5 గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మరి ఇప్పుడు ప్రస్తుతము మనకి పారా ఒలింపిక్స్ వార్తలు ఉన్నాయి. పారా ఒలింపిక్స్ నిన్నటి రోజున ఆగస్ట్ 30 రోజున భారతదేశం ఏకాకాలంలో 2 గంటల్లోనే 4 పథకాలు సాధించారు. పారా ఒలింపిక్స్లో మనకి ఫస్ట్ మనకి గోల్డ్ మెడల్ ఇచ్చింది ఆవని లేకర రాజస్థాన్ స్టేట్ అమ్మ. ఈమె స్వర్ణ పథకం సాధించింది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్లో. గమనించాలి, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో. సెకండ్ వన్ మనీష్ నర్వాల్ మరి ఏ పథకాన్ని అందించారు భారతదేశం కానీ రజతము, సిల్వర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో. మోనా అగర్వాల్ కాంస్య పథకాన్ని బ్రాంజ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీతి పాల్ కాంస్య పథకాన్ని 100 మీటర్ల రన్నింగ్లో భారతదేశానికి పథకాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం నిన్నటి రోజు వరకు 4 పథకాలు సాధించింది భారతదేశం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారను ఐఓసి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. ఐఓసి ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే థామస్ బాచ్. ఒలింపిక్స్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఒలింపిక్స్ అయినా సరే, పారా ఒలింపిక్స్ అయినా సరే, ఎవ్రీ 4 years 1 time. మరి సార్ మీరు బాగానే ఉంది, 2028లో ఒలింపిక్స్ ఎన్నో ఒలింపిక్స్ అంటే 34వ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ అమెరికాలో జరిగితే
ఒలింపిక్స్ ఎక్కడైతే జరిగితాయో పారా ఒలింపిక్స్ కూడా సేమ్ ప్లేస్లో జరిగితేనన్నా ఒలింపిక్స్ జరిగిన ఒక 25 డేస్ లేదా 30 డేస్ తర్వాత పారా ఒలింపిక్స్ స్టార్ట్ అవుతాయి. పారా ఒలింపిక్స్ అంటే డిజాబిలిటీస్. ప్రపంచ వికలాంగుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే వరల్డ్ డిజాబిలిటీస్ డే డిసెంబర్ 3వ తారీఖున జరుపుకుంటాం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో సెప్టెంబర్ తొలి వారంలో బ్రూనై సింగపూర్కు మోడీ పర్యటన. భారతదేశ ప్రధాని ఇటీవల కాలంలోనే ఆగస్ట్ మంత్లో పోలాండ్ దేశము మరియు ఉక్రెయిన్ దేశాలకు పర్యటనకు వెళ్ళారు. నరేంద్ర మోడీ 3 రోజుల పాటు పర్యటన వెళ్ళడం జరిగింది. పోలాండ్ క్యాపిటల్ వార్సా, ఉక్రెయిన్ క్యాపిటల్ కీవ్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో దౌత్య సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా భారతదేశంలో శాంతి ఒప్పందానికి ఆహ్వానం ఇవ్వాలని భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీని కోరడం జరిగింది. మరి గమనించాలి, సెప్టెంబర్ తొలి వారంలో బ్రూనై సింగపూర్ దేశాలకు మోడీ వెళ్తున్నారమ్మా. బ్రూనై యొక్క క్యాపిటల్ బందర్సి బెనవాల్ అని పిలుస్తారు. సెప్టెంబర్ 2, 3 తేదీలో బ్రూనై, సెప్టెంబర్ 4, 5 తేదీలో సింగపూర్ పర్యటన చేయనున్నారు అని ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందంటే మనకి కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారి రణధీర్ జైస్వాల్ చెప్పడం జరిగింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారి రణధీర్ జైస్వాల్. మరి గమనించాలి, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ప్రస్తుతము ఎస్ జైశంకర్ ఉన్నారమ్మా, సుబ్రహ్మణ్యం జైశంకర్. నెక్స్ట్, భారత్ బ్రూనై దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 40 ఇయర్స్ అవుతుందమ్మా, 40 సంవత్సరాలు అవుతుంది. భారత్ బ్రూనై దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యి 40 ఇయర్స్ అవుతుంది. మరి బ్రూనై అధ్యక్షుడిగా ఎవరిని పిలుస్తారని ఆస్నల్ బోల్కియా బ్రూనై అధ్యక్షుడు. మరి సింగపూర్ ప్రధానిగా ఎవరున్నారంటే లారెన్స్ వాంగ్. సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ పనిచేస్తున్నారనేది గమనించాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, సావరిన్ గ్రీన్ బాండ్లో విదేశీ పెట్టుబడులు. నెక్స్ట్, IFFC ద్వారా అనుమతించిన RBI. నెక్స్ట్, విదేశీ ఇన్వెస్టర్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ ద్వారా రావడం జరుగుతుంది పెట్టుబడులు. గమనించాలమ్మా, 2023-24లోను రుణ సమీకరణంలో భాగంగా ఈ బాండ్లు జారీని చేపట్టింది. ప్రస్తుతం సెబీ వద్ద నమోదైన విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లకే FPI సావరిన్ గ్రీన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతి ఉందంట. ఒకసారి చూద్దాం బ్యాక్గ్రౌండ్. మరి ఎవరు ప్రకటించారమ్మా? RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో కేంద్ర బ్యాంక్గా పిలిస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. RBI యాక్ట్ మనకి 1934లో రావడం జరిగింది. 1934. RBI ఎప్పుడు ఏర్పాటు అయిందంటే ఎస్టాబ్లిష్డ్ బై RBI 1935 ఏప్రిల్ పాస్. ప్రస్తుతం RBI గవర్నర్గా ఎవరు ఉన్నారంటే శక్తికాంత్ దాస్. ప్రస్తుతం RBI గవర్నరు శక్తికాంత్ దాస్ RBIకి 25వ గవర్నర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం RBI రెపో రేటు ఎంత ఉందంటాడమ్మా, వెరీ ఇంపార్టెంట్, 6.50%. ప్రస్తుతం RBI రివర్స్ రెపో రేటు 3.35%. మరి రెపో రేటు అనగా వాణిజ్య బ్యాంకుల దగ్గర అంటే వాణిజ్య బ్యాంకులు RBI దగ్గర తీసుకున్న వడ్డీ రేటు. రివర్స్ రెపో రేట్ అంటే RBI దగ్గరే అంటే RBIయే వాణిజ్య బ్యాంకులే తీసుకుంటుంది. రెపో రేట్ అనేది 1992లో వచ్చింది. రివర్స్ రెపో రేటు 1996లో రావడం జరిగింది. ఇటీవల కాలంలో RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే భారతదేశంలో సైబర్ నేరాలను, సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి డిజిటా అనే పోర్టల్ని ప్రారంభించినామా. డిజిటా అనే పోర్టల్ని ఎవరు ప్రారంభించారంటే RBI. డిజిటా అంటే భారతదేశంలో ఉన్న సైబర్ క్రైమ్స్ని అరికట్టడానికి. సెబీ అనగా సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీకి ప్రస్తుతం చైర్మన్గా మధుభాయ్ పూర్ బచ్ గారు పనిచేస్తున్నారు. మధుభాయ్ పూర్ బచ్.
అంటే సెబీకి తొలి మహిళా చైర్పర్సన్, సెబీ ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ మధుబాయ్ పూర్బాజ్. ఇది మనకి సావరిన్ గ్రీన్ బ్రాండ్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించింది ఎవరంటే ఆర్బీఐ అని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్ ఎవరంటే ముఖేష్ కుమార్ మీనా. గతంలో ఈ పదవిలో ఎవరు ఉన్నారు అంటే గిరిజా శంకర్ పదవి విరామం ప్రకటించారు. ఆయన ప్లేస్లో మనకి ముఖేష్ కుమార్ మీనా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఇటీవల కాలంలో దిశ పోలీస్ స్టేషన్కు మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మార్చింది. దిశ పోలీస్ స్టేషన్కు మహిళా పోలీస్ స్టేషన్గా పేరు మారుస్తామని నిన్నటి రోజున రాష్ట్ర హోంశాఖ ప్రకటన చేసింది, గుర్తుపెట్టుకోవాలి. అలాగే స్వేచ్ఛ పథకానికి రక్ష అనే పథకం పెట్టడం కూడా జరిగింది. రక్ష అనే పథకం పెట్టింది. అయితే మనం గమనించవలసిన ప్రజెంట్ ఏపీసీఎస్గా ఎవరు పనిచేస్తున్నారు అంటారమ్మా, నీరబ్ కుమార్ ప్రసాద్ ఏపీసీఎస్గా పనిచేస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఏపీసీజే ఆంధ్రప్రదేశ్ సీజే అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే ధీరాజ్ సింగ్ ఠాకూర్ పనిచేస్తున్నారు. అలాగే ఏపీ డీజీపీగా ప్రజెంట్ ఎవరు ఉన్నారు అంటే ద్వారకా తిరుమలరావు ఉన్నారు. ఏపీ డీజీపీగా, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ద్వారకా తిరుమలరావు. గమనించాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో మహిళా హక్కుల పరిరక్షకులుగా ఎవరిని ప్రకటించింది? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ హేమా కోహ్లీపై సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ ప్రశంసలు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే డివై చంద్రచూడ్. ఈయన భారతదేశానికి 50వ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నారు. భారతదేశంలో సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పడిందన్నా 1950 Jan 28. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంగా సుప్రీంకోర్టుని పిలుస్తారు మనము. రీసెంట్గా సుప్రీంకోర్టు 75వ యానివర్సరీ సందర్భంగా మనకి ఆర్బీఐ 75 రూపీస్ కాయిన్ కూడా ముద్రించింది. 75 రూపీస్ కాయిన్ కూడా ఆర్బీఐ ముద్రించింది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముద్రించారు. మరి ఇప్పుడు జస్టిస్ హేమా కోహ్లీ గారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే హేమా కోహ్లీ సెప్టెంబర్ 1న రిటైర్ అవుతున్న సందర్భంగా ఈమె అంటే మహిళా హక్కులపైన కూడా పోరాటం చేస్తుంది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగానే కాకుండా మహిళలకు కావాల్సిన రక్షణ కూడా కల్పిస్తుంది ఈమె అనేది మన డివై చంద్రచూడ్ గారు ప్రస్తావించారు. జాతీయ మహిళా హక్కుల కమిషనర్ రీసెంట్గా మనకి రేఖా శర్మ గారు కూడా పదవి విరామణ చేయడం జరిగి రాజీనామా చేశారు. అలా కాకుండా జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఎవరంటే అరుణ్ కుమార్ మిశ్రా గారు. జాతీయ మానవ హక్కుల కమిషనర్ అరుణ్ కుమార్ మిశ్రా గారు పనిచేస్తున్నారు. జస్టిస్ హేమా కోహ్లీ గారు ఈమె రిటైర్మెంట్ అవుతున్నారు. 2024 సెప్టెంబర్ 1 రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా ప్రకటించారు. మరి జస్టిస్ హేమా కోహ్లీ గారి గురించి మాట్లాడుకుంటే 1959 సెప్టెంబర్ 2న ఈమె ఢిల్లీలో జన్మించారనేది గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజెంట్ ఎవరెవరు ఉంటారంటే జస్టిస్ నాగరత్నము, జస్టిస్ బేలా ఎం త్రివేణి గారు. జస్టిస్ నాగరత్నం గారు 2027 నాటికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటి వరకు 50 మంది పనిచేశారు, కానీ 50 మందిలో ఏ ఒక్క మహిళ కూడా ప్రధాన న్యాయమూర్తిగా పని చేయలేదు. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయితే ఫాతిమా బీబీ. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీబీ. ఈమె ఇటీవల కాలంలో చనిపోయారని మనకు తెలుసు. జస్టిస్ నాగరత్నం గారు ప్రధాన న్యాయమూర్తిగా మనకు 2027 నాటికి అయ్యే అవకాశాలు ఉన్నాయి. జస్టిస్ హేమా కోహ్లీ 2007 మే నెలలో ఢిల్లీ హైకోర్టుకు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. అంటే 2007లో వచ్చారు ఈమె. నెక్స్ట్ 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా వచ్చారు. 2021 ఆగస్టు 31న సుప్రీంకోర్టు జడ్జిగా రావడం జరిగింది. ఎవరు? జస్టిస్ హేమా కోహ్లీ. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐఎస్ఎస్కు డ్రాగన్ అని మన కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. ఐఎస్ఎస్కు డ్రాగన్
ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. మనకి భారతదేశ అంతరిక్ష సంస్థ ఇస్రో వారు 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ అంతరిక్ష రంగంలో సొంతంగా అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది 2035 నాటికి. అలాగే ఇస్రో వారు 2040 నాటికి జాబిల్లి పైన వ్యోమగాములు పంపించడానికి రెడీగా ఉంది. ఇప్పటికీ 2040 నాటికి చంద్రుని పైన వ్యోమగాము పంపిస్తామనేది ఇస్రో ప్రకటించింది. ఇక్కడ సెప్టెంబర్లో ప్రయోగించనున్న స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ అనే సంస్థ ఎలాన్ మస్క్కు చెందింది. డ్రాగన్ రాకెట్, స్పేస్ ఎక్స్ అనే సంస్థ డ్రాగన్ రాకెట్ని ప్రయోగిస్తుంది. యాక్చువల్గా డ్రాగన్ రాకెట్లో 4 మెంబర్స్ని వ్యోమగాములు పంపించడానికి ముందుగా అనుకున్నారు, కానీ ఇప్పుడు 2 మెంబర్స్ని పంపిస్తున్నాము. ఆ కారణం ఏంటంటే మనకి రీసెంట్గా మన భారత అంతరిక్ష పరిశోధక యాజకులు సునీతా విలియమ్స్ అండ్ బుచ్ విల్మార్లని ఐఎస్ఎస్కు పంపించడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారు. అక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల టెక్నికల్ ఇష్యూస్ వలన అక్కడే ఉండిపోయారు. వాళ్ళు 2025 అంటే నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అంటే వారితో పాటుగా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది. దీనికే మేము 2 మెంబర్స్ని పంపిస్తున్నాము, 4 మెంబర్స్ని పంపించలేదు అంటున్నారు. చూద్దాం. 4 వ్యోమగాములకు బదులుగా 2 పంపిస్తున్నారు. దాంట్లో ఫస్ట్ వన్ ఎవరంటే నిక్కు హేము యూఎస్ఏకి చెందిన వ్యక్తి. సెకండ్ వన్ అలెగ్జాండర్ గోర్బానోవ్ రష్యాకి చెందిన వ్యక్తి. ఈ 2 మెంబర్స్ని ఐఎస్ఎస్కు పంపిస్తున్నారు డ్రాగన్ అనే రాకెట్ ద్వారా. మరో 2 జెన్ కార్టమన్, స్టెఫానీ వెల్మన్ వెళ్ళడం లేదు. వీళ్ళు నాసాకు చెందినవారు. నాసా అంటే నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా 1958లో ఏర్పాటైంది. అమెరికా అంతరిక్ష రంగాన్ని నాసా అని పిలుస్తారు. నాసా హెడ్గా బిల్ నెల్సన్ అని పిలుస్తారమ్మా, బిల్ నెల్సన్. నెక్స్ట్ ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మార్లను తీసుకురావడమే దీనికి కారణం అంటున్నారు. జూన్ నెలలో స్టార్ లైనర్ ఐఎస్ఎస్ 2024 జూన్ నెలలో అంటే స్టార్ లైనర్ అనే ఒక నౌక ద్వారా మన సునీతా విలియమ్స్, బుచ్ విల్మార్లు పంపించడం జరిగింది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి. మరి గమనించాలి, నాసా అనేది వార్తల్లో ఉంది కావున నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా వారు 2025లో 2025లో ఆర్టిమాస్ 2 అనే ప్రయోగం చేస్తున్నారు. ఆర్టిమాస్ 2 ఈ ప్రయోగం ద్వారా చంద్రునిపైకి 4 మెంబర్స్ని పంపిస్తున్నారు. 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ మనకి రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవార్, నెక్స్ట్ క్రిస్టినా కోచ్, జెరేమీ ఆన్సన్. అంటే 2025లో నాసా వారు ఆర్టిమస్ 2 అనే పేరుతో అంటే చంద్రునిపైకి 4 మెంబర్స్ పంపిస్తున్నారు. రీడ్ వైస్మ్యాన్, విక్టరీ గ్లోవార్, క్రిస్టినా కోచ్, జెరేమీ ఆన్సన్. దీంట్లో మహిళ ఎవరు నానంటే క్రిస్టినా కోచ్. ఇప్పటి వరకు చంద్రునిపైకి ఒక మహిళ కూడా పంపించలేదు. చంద్రునిపైకి అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ 1969 అమెరికా దేశము. చంద్రునిపైకి వెళ్ళబోతున్న తొలి మహిళ ఎవరంటే క్రిస్టినా కోచ్ 2025. ఏ ప్రయోగం ద్వారా? ఆర్టిమస్ 2 ప్రయోగం. ఆర్టిమస్ 2 ప్రయోగం ఎవరు చేస్తున్నారంటే అమెరికాకు చెందిన నాసా సంస్థ వారు చేయబోతున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోనే ఇస్రో వారు రీసెంట్గా రూమీ 1 అనే రాకెట్ని కూడా ప్రయోగించారు. రూమీ 1 అనే రూమీ 1 రాకెట్ ద్వారా 53 ఉపగ్రహాలు పంపించారు. 53 శాటిలైట్స్ని పంపించారు ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థని ఏమంటామంటే ఇస్రో అని పిలుస్తారమ్మా. ఇస్రో 1969లో ఏర్పాటైంది. 1969. మరి ప్రజెంట్ ఇస్రో చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు నానంటే ఎస్ సోమనాథ్ గారు. గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలోనే భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం చేశారు. చంద్రయాన్ 3 ప్రయోగం మనకి 2023 జూలై 14న ప్రారంభమైంది. చంద్రయాన్ ప్రయోగం ల్యాండ్ అయింది డేటు అంటే సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ అయింది 2023 ఆగస్ట్ 23. ఈ ఆగస్ట్ 23న మనము నేషనల్ స్పేస్ డేగా ప్రకటించాం. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు నేషనల్ స్పేస్ డే.
మరి చంద్రయాన్-3 ల్యాండ్ అయ్యే ప్రదేశాన్ని మనము శివశక్తి అని పేరు పెట్టాం. శివశక్తి అని పేరు పెట్టాం. మరి రీసెంట్గా జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని 2024లో తొలిసారిగా మనం జరుపుకున్నాం. ఓకేనా. చంద్రయాన్-4 ప్రయోగం కూడా చేస్తున్నామని ఇస్రో శాస్త్రవేత్త ఎస్ సోమనాథన్ గారు ప్రకటించారు. ఇస్రో శాస్త్రవేత్త ఎస్ సోమనాథన్ గారు అండ్ చైర్మన్ ఆయన ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం అనేది వివాదాస్పదంగా ఉంది, కాంట్రవర్సీ ఉంది. ఆ పుస్తకం పేరే నిలవకుడిచ సింహగల్. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారిది ఆ పుస్తకం వివాదాస్పదంగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలి. మహారాష్ట్రంలో వాధ్వాన్ వాడ్రేవ్ శంకుస్థాపన. పోర్టు వాడ్రేవ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, వదావన్ పోర్ట్ అంటారు. దీనికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. మహారాష్ట్ర ప్రజెంట్ సీఎం ఏక్నాథ్ సిందే ఉన్నారమ్మా, ఏక్నాథ్ సిందే. మహారాష్ట్ర ప్రజెంట్ గవర్నరు సిపి రాధాకృష్ణన్ గారు. భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్రం. సిటీ పాపులేషన్ భారతదేశంలో పట్టణ జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం మహారాష్ట్రం. మరి వదావాన్ వాడ్రేవ్కి మోడీ గారు శంకుస్థాపన చేశారు 2024 ఆగస్టు 30న, అంటే నిన్నటి రోజున. మరి ఏ జిల్లాలో నెక్స్ట్ వదావాన్ వాడ్రేవ్ లేదా పోర్ట్ ఎక్కడ ఉందంటే వాల్ఘర్ జిల్లాలో 76,000 కోట్లతో నిర్మాణం చేస్తున్నారు. 76,000 కోట్లతో దీని యొక్క నిర్మాణం చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంగానే మన మోడీ గారు గతంలో మహారాష్ట్రంలో సింధుదుర్గ్ అనే జిల్లాలో ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. దాని కొద్ది కాలంలోనే ఆ విగ్రహానికి ధ్వంసం చేశారు లేదా కూలిపోవడం జరిగింది అక్కడ. ఈ సందర్భంగా మోడీ అంటారు, మహారాష్ట్రం శివాజీ అనే ఒక వ్యక్తి కాదు, ఒక దైవంగా భావిస్తాము. నేను 2010 ఆ సమయంలో నేను ప్రధానమంత్రి కాకముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా నేను ఒడిశాలోని శివాజీ పట్టాభిషేకం చేసిన ప్రాంతాన్ని కూడా సందర్శించాను. ఆయన ఒక దైవము, ఆయన కాలుకి మొక్కుతాను అని ఈరోజు పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కాలుకి పట్టాభిషేకం చేస్తానని గొప్పగా చెప్పడం జరిగింది. శివాజీ అంటే మహారాష్ట్రంలో గొప్ప రాజు, మరాఠా సామ్రాజ్య స్థాపకుడు. చాలా ఇంపార్టెంట్. సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహం కూలిపోవడం పట్ల మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే భారతదేశంలో చేపల ఉత్పత్తి, చేపల పెంపకం అనేది ప్రథమ స్థానంలో తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం. ప్రజలు ద్వితీయ స్థానంలో ఉంది చేపల పెంపకాన్ని ఫిషరీస్ కోసం అని 218 ఫిషరీస్ ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన చేశారు, దాదాపుగా 1,560 కోట్లతో. మరి పూడి మడక అంటాం. మనకి ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో పూడి మడకలో 387 కోట్లతో ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేస్తామనేది మోడీ గారు వర్చువల్గా ఎక్కడ శంకుస్థాపన చేసినప్పుడే వర్చువల్ మీటింగ్, ఆన్లైన్ మీటింగ్ ద్వారా దీంట్లో కూడా పాల్గొన్నారు మోడీ గారు. అలాగే నెల్లూరు జిల్లా బోగోలు మండలంలో 288 కోట్లతో ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేస్తామని, ఈ రెండిట్లకి పూడిమడక నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్లకి ఈయన వర్చువల్ మీటింగ్లో పాల్గొన్నారు. వర్చువల్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగవచ్చమ్మా. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వదావాన్ వాడ్రేవ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రము పోర్ట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మ గమనించాలి. ఎన్హెచ్పిసి మరియు ఎస్జేవిఎన్కు నవరత్న హోదా అనేది మనకి పేపర్లో హెడ్లైన్ రావడం జరిగింది. మరి ప్రభుత్వ రంగ సంస్థలైన ఎన్హెచ్పిసి అండ్ ఎస్జేవిఎన్ సెక్కి నవరత్న హోదా ఇచ్చారు 3 కంపెనీలకు. అంటే ఇక్కడ మనం గమనిస్తూ ఉండాలి. సట్లేజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్, అలాగే ఎస్జేవిఎన్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎన్హెచ్పిసి ఎస్జేవిఎన్లకు ఇప్పటికే మినీరత్న హోదా ఉంది. ఎన్హెచ్పిసి దీన్ని 1975లో ఏర్పాటు చేశారు. ఎస్జేవిఎన్
ఎస్జేవిఎన్ని 1988లో ఏర్పాటు చేశారు. సెకి దీన్ని 2011లో ఏర్పాటు చేయడం జరిగింది. 2011లో ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతము భారతదేశంలో నవరత్న హోదా కంపెనీలు ఎన్ని ఉన్నాయంటాడమ్మా 23. నవరత్న హోదా 23 అనేది గమనించాలి. నవరత్న హోదా. మహారత్న ఎన్ని ఉన్నాయంటే మహారత్నాలు 13 ఉన్నాయి. మహారత్నాలు 13. మరి ఇక్కడ ఎన్హెచ్పిసికి చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు పనిచేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గోయల్ గారు. ఎస్జేవిఎన్కు చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే సునీల్ కుమార్ శర్మ గారు పనిచేస్తున్నారు. రీసెంట్గా సెక్కికి ఎవరు వచ్చారంటే రీసెంట్గా చైర్పర్సన్గా శివకుమార్ వేపకొమ్మ. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలి. అస్నా సైక్లోన్ అరేబియా సముద్రంలో దీని యొక్క తీవ్రత, దీని ఎఫెక్ట్ గుజరాత్లోని దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు, కచ్, ఇవన్నీ ప్రాంతాలని చాలా డేంజరస్ విభాగంలో ఉన్నాయి అస్నా తుఫాను వలన. నెక్స్ట్ అరేబియా మహాసముద్రంలో మరి అస్నా తుఫాన్కి పేరు పెట్టిన దేశం పాకిస్తాన్ పేరు పెట్టింది, గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్. నెక్స్ట్ అరేబియా సముద్రంలో ఆగస్టులో గతంలో 1944, 1964, 1976లో తుఫాను వచ్చాయి. ఆగస్ట్ నెలలోనే తుఫాన్ అనేది చాలా రేర్గా వస్తాయి, చాలా తక్కువ రావడం అనేది. కానీ అరేబియా సముద్రంలో ఇప్పటివరకు అంటే గతంలో ఆగస్ట్ నెలలో ఒక 3 టైమ్స్ వచ్చాయి. 1944, 1964, 1976. మరి WMO అంటాం, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ 1950లో ఏర్పాటు అయింది. 1950 జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. అంటే ఒక తుఫాన్ అనేది ఒక విపత్తు, అనుకోకుండా వచ్చేదాన్ని విపత్తుగా సంభవిస్తాం. మనకి గమనించాలమ్మా. విపత్తు నిర్వహణ చట్టం అంటారు. విపత్తు నిర్వహణ చట్టము 2005లో వచ్చిన విపత్తు నిర్వహణ చట్టము. మనకి 2014లో హుదూద్ తుఫాన్ వచ్చింది. అది ఇప్పటికీ మన కళ్ళ ముందు ఉండదమ్మా. హుదూద్ సైక్లోన్. ఆ తర్వాత తిత్లీ తుఫాను, నెక్స్ట్ ఆసిని తుఫాన్, ఇలా చాలా వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో ఒక దేశంలో మోచా తుఫాన్ వచ్చింది. మోచా తుఫాన్ ఇటీవల కాలంలో 2023 చాలా ఇంపార్టెంట్. ఏ దేశంలో వచ్చిందంటే నెక్స్ట్ మయన్మార్ దేశంలో మోచా తుఫాన్ వచ్చింది. మోచా తుఫాన్కి ఏ దేశం పేరు పెట్టిందంటే యొమాన్ దేశం పేరు పెట్టింది. యొమాన్ దేశం అనేది పేరు పెట్టడం జరిగింది. మోచా తుఫాను బాధితులకు అంటే మయన్మార్ దేశంలో భారతదేశం సహాయం చేసింది. ఏ పేరుతో సహాయం చేసిందంటే భారతదేశం ఆపరేషన్ కరుణ అనే పేరుతో సహాయం చేసింది. ఆపరేషన్ కరుణ అనే పేరుతో మోచా తుఫాను బాధితులకు భారతదేశం సహాయం చేసింది. ఆపరేషన్ దోస్త్ కూడా చూస్తుంటాం. ఆపరేషన్ దోస్త్ కూడా 2023లో వచ్చిందమ్మా. అంటే టర్కీ సిరియా దేశాల్లో భూకంపం వచ్చింది. సిరియా దేశాల్లో భూకంపం రావడం వల్ల భారతదేశం ఏ పేరుతో సహాయం చేసిందంటే ఆపరేషన్ దోస్త్. టర్కీ కొత్త పేరు తుర్కీయే. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏమో ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజన అనే కార్యక్రమం వార్తలో ఉంది. పథకం ఇది హిమాచల్ ప్రదేశ్ 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గమనించాలమ్మా 53.21 కోట్లు కేటాయించింది. ఈ పథకం ఎవరికి వర్తిస్తుందంటే విడాకులు పొందిన మరియు వితంతువులు, నెక్స్ట్ నిరుపేద మహిళలు మరియు వికలాంగులైన తల్లిదండ్రులకు, 18 సంవత్సరాల లోపున్న పిల్లలకు ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తారమ్మా. 1000 రూపీస్ ఇస్తారు. అలాగే వార్తల్లో ఉన్న కొన్ని పథకాలు గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో హిమాచల్ ప్రదేశ్ మరొక ఇంపార్టెన్స్ వార్తల్లో ఉంది. అక్కడ మహిళల యొక్క వివాహ వయసు 21 ఇయర్స్కి నిర్ణయించడమా. 21 ఇయర్స్కి 18 సంవత్సరాలు, గతంలో 18 సంవత్సరాలకు ఉండేది. మహిళల యొక్క వివాహ వయసుని 21 ఇయర్స్కి పెంచారు. వెరీ రీసెంట్గా వచ్చింది వార్తల్లో, అంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే
మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 181 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా ప్రారంభించింది. 181 అనే టోల్ ఫ్రీ నెంబరు మహిళలకు రక్షణ కోసము. మనం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పిఎం విశ్వకర్మ యోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. పిఎం విశ్వకర్మ, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని 2023లో ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం చేతి వృత్తుల వారిపైన ఆధారపడి జీవిస్తారు కదా, చేతి వృత్తులు వారి కోసం ప్రారంభించిన పథకము పిఎం విశ్వకర్మ యోజన పథకం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి సుఖ్ శిక్ష యోజన పథకం అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. భద్రతా మండలిలో సంస్కరణలకు ప్రాధాన్యత. సంస్కరణ ప్రాధాన్యత అనేది వార్తల్లో ఉంది. భద్రతా మండలి అంటే ఏంటి? యుఎన్ఓ అంటాం మనం, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితి మనకి 1945 అక్టోబర్ 24న ఏర్పాటైందమ్మా. అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ భద్రతా మండలిలో ఎందుకు సంస్కరణ చేయాలి? మనం యుఎన్ఓ ప్రధానంగాలు 6 ఉంటాయమ్మా. యుఎన్ఓ ప్రధానంగాలు 6: సాధారణ సభ, భద్రతా మండలి, ధర్మకర్త మండలి, సాంఘిక ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం. ఈ 6లో భద్రతా మండలిలో 15 దేశాలు ఉంటాయి. 15 సభ్య దేశాలు. ఈ 15 సభ్య దేశాల్లో మొత్తం 5 కంట్రీస్ శాశ్వత సభ్య దేశాలు, పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్య దేశాలు. మరి మిగతా 10 ఏంటంటే తాత్కాలిక సభ్య దేశాలు, అంటే నాన్ పర్మనెంట్ కంట్రీస్. శాశ్వత సభ్య దేశాలు యుఎన్ఓ ఏర్పాటు అయిన కానించి ఆ దేశాలే ఉంటున్నాయి. శాశ్వత సభ్య దేశాలు 5 దేశాలే ఉంటున్నాయి. ఏంటండి అవి? అమెరికా, ACPER, మన కోడ్ ప్రకారం ACPER 5 దేశాలు. అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. అమెరికా, చైనా, ఫ్రాన్స్ అంటే F వస్తుంది అనుకోకు, మన కోడ్ ప్రకారము. ఓకే, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఈ 5 దేశాలే భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా ఉంటున్నాయి. అప్పటి నుంచి ఫైట్ జరుగుతుంది. ఫైట్ చేస్తున్నాయి. ఏ దేశాలు చేస్తున్నాయి? G4 దేశాలు రీసెంట్గా ఫైట్ చేశాయి. G4 దేశాలు BJJI: బ్రెజిల్, జపాన్, జర్మనీ, ఇండియా. G4లో మన ఇండియా కూడా మెంబర్షిప్ ఉంది. మన ఇండియా కూడా ఫైట్ చేస్తుంది. మాకు కూడా భద్రతా మండలిలో పర్మనెంట్ మెంబర్షిప్ ఇవ్వాలి. ఎప్పుడు మీరే ఉంటారా? మాకు కూడా ఇవ్వండి పర్మనెంట్ మెంబర్షిప్. మారుతూ ఉండండి 1945 నుంచి. లేదా భద్రతా మండలిలో ప్రస్తుతం సభ్య దేశాలు 15 ఉన్నాయి కదా, ఆ దేశాలను 25 లేదా 26 దేశాలకి చేయండి. 26 దేశాల వరకు అవకాశం ఇవ్వండి అని అంటున్నారు. మొత్తం సభ్య దేశాల సంఖ్యను 15 నుంచి 25 లేదా 26కు పెంచాలని భారత ప్రతిపాదన, ఇండియా ప్రతిపాదన చేసింది. ఎస్, ప్రస్తుతం 15 దేశాలు ఉన్నాయి కదా, వాటిని 25 లేదా 26 దేశాలకు చెయ్యండి అని ఇండియా ప్రతిపాదన చేసింది భద్రతా మండలి సమావేశంలో. మరి అయితే ఈ 5 దేశాలు ఏంటంటే అన్నాం? అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, రష్యా. ఈ 5 దేశాలకు ఏముంది? వీటో పవర్ ఉంటుందమ్మా, వీటో అధికారము. ఆ దేశాలు ఏం చెప్తే అవే జరుగుతుంది అక్కడ. ఇప్పటి వరకు వీటో దేశాలు ఇవే పాటిస్తున్నాయి. మరి వీటో అధికారాన్ని ఎక్కువ సార్లు పాటించిన దేశము USSR, యూనియన్ ఆఫ్ సోషలిస్ట్ సోవియట్, అంటే రష్యా. 128 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. ఏ దేశం అంటే రష్యా. సెకండ్ వన్ USA. అమెరికా 86 సార్లు వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. బ్రిటన్ 29 సార్లు. మరి గమనించాలి, చైనా 19 సార్లు, ఫ్రాన్స్ 16 సార్లు. ఇప్పటికీ 2024 ఏప్రిల్ నాటికి దేశాలు ఉపయోగించుకున్న వీటో అధికారము. ఓకేనా? యుఎన్ఓలో ప్రస్తుతం సభ్య దేశాలు 193. ప్రస్తుతం యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటెరస్. ఈయన పోర్చుగల్ దేశానికి చెందినవారమ్మా. పోర్చుగల్ దేశానికి చెందినవారు. గమనించాలి, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మహిళా సర్పంచ్ యుఎన్ఓలో మహిళా సాధికారత గురించి ప్రస్తావించింది. ఒక మహిళా సర్పంచ్ ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన ఆమె పేరు కునుకు హేమకుమారి గారు మహిళా సాధికారత గురించి
ఎక్కడ ప్రస్తావించారమో యుఎన్ఓలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ప్రస్తావించారు. అలాగే 2023 సంవత్సరాన్ని యుఎన్ఓ ఎలా ప్రకటించింది అంటే ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా యుఎన్ఓ ప్రకటించింది. ఎస్, క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలమ్మా. నెక్స్ట్, దేశంలో జలాశయాల్లో గణనీయంగా పెరిగిన నీటి నిల్వలు. వాటర్ అనేది స్టోరేజ్ అయిపోతుంది, వాటిని కాపాడుకోవాలి, వాటిని రక్షించే బాధ్యత మనకు ఉంది. మనకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ అంటారు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్. ఇది 2010లో వచ్చిందమ్మా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్టు. దీని ప్రజెంట్ చైర్మన్గా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ చైర్మన్గా ప్రకాష్ శ్రీవాస్తవ పనిచేస్తున్నారు. ప్రకాష్ శ్రీవాస్తవ. దీని హెడ్ క్వార్టర్ అమ్మా న్యూఢిల్లీలో ఉంది, న్యూఢిల్లీ. మరి ఈ నివేదికను ఎవరు ఇచ్చారు నానంటే కేంద్ర జల సంఘం వారు ఇచ్చారు. కేంద్ర జల సంఘం వారు ఇవ్వడం జరిగింది నివేదిక. గత ఏడాదితో పోలిస్తే 126% అధికమంట. అంటే జలాశయాల్లో నీటి పెరిగిపోవడం అనేది 126% ఎక్కువగా ఉంది. దీన్ని కంట్రోల్ చేయాలి, దీన్ని రక్షించాలి, కాపాడుకోవాలి మనం. ఆగస్టు 29, 2024 వరకు, ఆగస్టు 29, 2024 వరకు రిజర్వాయర్లో నీటి మట్టము 144.333 బిలియన్లు అంటే క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో కూడిన 4K. నెక్స్ట్, ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా 44.771 BCMగా పెరిగిందనేది ఇవ్వడం జరిగింది. BCMగా పెరిగిందనేది ఇవ్వడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ నివేదిక ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అమ్మా, ఇండియా క్లీన్ ఎయిర్ సమిట్ 2024. ఓకేనా, ఇండియా క్లీన్ ఎయిర్ సమిట్ 2024 గమనించాలి. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ పాలసీ సంస్థ వారు నిర్వహించారు దీన్ని. భారత్లో బయట వాయు కాలుష్యం కంటే నెక్స్ట్ గృహ కాలుష్యము ఆరోగ్యపరంగా మరింత ప్రమాదకరం అంట. వాయు కాలుష్యం కంటే గృహ కాలుష్యం అనేది ఎక్కువగా ఉందంట. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారుడు సౌమ్య స్వామినాథన్ గారు ప్రకటించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య సలహాదారు ఎవరున్నారంటే సౌమ్య స్వామినాథన్. అయితే ప్రస్తుతం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, యూనియన్ హెల్త్ మినిస్టర్గా జేపీ నడ్డా గారు పనిచేస్తున్నారు. ఇక్కడ మనం ఒక సంస్థని గుర్తుపెట్టుకోవాలి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థని 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేస్తాం, ప్రపంచ ఆరోగ్య సంస్థ. మరి ప్రస్తుతం WHO డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారంటే టెడ్రస్ అథానం గాంబ్రియాసిస్. సింపుల్గా టెడ్రస్ అథానం అని గుర్తుపెట్టుకో, అథానం. 2024 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7. 2024 యొక్క థీమ్ ఏంటంటే మై హెల్త్ మై రైట్. మరి 2016 మేలో మనకి ప్రధాని నరేంద్ర మోడీ PM ఉజ్వల యోజన పథకాన్ని కూడా ప్రారంభించారు. దీని సందర్భంగా మన క్లీన్ సిటీగా గుర్తింపు ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలి. నెక్స్ట్ వన మహోత్సవము మంగళగిరిలో ప్రారంభం. అంటే వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళగిరిలో ప్రారంభించారు. మొక్కలను నాటడము ముఖ్య ఉద్దేశం. పర్యావరణ పరిశుభ్రత కోసము వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు రీసెంట్గా. 2024 ఆగస్టు 30న సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పాల్గొన్నారు. 29% పచ్చదనాన్ని 50%గా పెంచడం. అంటే ప్రస్తుతము మన ఆంధ్రప్రదేశ్లో 29% ఉన్న పచ్చదనాన్ని 50%గా పెంచడం అనేది చూసుకున్నాం మనం. అయితే ఇక్కడ వనాలని అంటే మొక్కల్ని డ్రోన్ల సహాయంతో కాపాడుతాం, రక్షిస్తామనేది చెప్పడం జరిగింది. వనాల మొక్కలనంట డ్రోన్ల సహాయంతో రక్షిస్తారంట, కాపాడుతారంట. అయితే జపాన్ టెక్నాలజీతో పచ్చదనాన్ని మెరుగుపరుస్తారు. జపాన్ టెక్నాలజీతో ఆంధ్రప్రదేశ్లో పచ్చదనాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తారనేది చెప్పడం జరిగింది.
మొక్కలను పెంచి అయితే విద్యార్థులకి కూడా దీంట్లో భాగస్వామ్యం కల్పించమన్నారు. విద్యార్థులకు కూడా దీంట్లో భాగస్వామ్యంగా ఉండమని చెప్పారు. అటువంటి వారి కోసం మొక్కలు పెంచే విద్యార్థులకు అవార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అనేది ఈ కార్యక్రమంలో చెప్పడం జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. దీని ప్రధాన ఉద్దేశం ఎంతంటే 1,000,000 మొక్కలను నాటడమే ప్రధాన ఉద్దేశం. 1,000,000 మొక్కలను 1,000,000 మొక్కలు నాటడమే దీని ముఖ్య ఉద్దేశము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వన మహోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము 1,000,000 మొక్కలను నాటడమే ముఖ్య ఉద్దేశము. ఎవరి సహకారంతో? జపాన్ సహకారంతో ఈ మొక్కలని డ్రోన్ల సహాయంతో సంరక్షిస్తామని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? మంగళగిరిలో. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనించాలమ్మా. చరిత్ర సృష్టించిన జకియా అంటే పారా ఒలింపిక్స్ మనకి దివ్యాంగులు వికలాంగులు ఆడే ఆటలమ్మా మనం గమనించాం. రీసెంట్గా పారా ఒలింపిక్స్ ఆగస్ట్ 28వ తారీఖున ప్రారంభమయ్యాయి. ఆగస్ట్ 28న ప్రారంభమైన పారా ఒలింపిక్స్లో భారత్ ఒకే రోజున అంటే నిన్నటి రోజున ఆగస్ట్ 30న మొత్తం 4 పథకాలు సాధించిందని మాట్లాడుకున్నాం. పారా ఒలింపిక్స్ 17వ పారా ఒలింపిక్స్ 17 పారా ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయంటే ప్యారిస్ రాజధాని అండ్ ఫ్రాన్స్లో జరుగుతున్నాయి. ఇక్కడ జకియా ఈమె ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల యుద్ధం వల్ల తాలిబాన్లకి ఒలింపిక్స్లో నిషేధించారు. ఆమె ఆ తర్వాత దేశాన్ని వదిలి వెళ్ళిపోయింది. దేశాన్ని వదిలిపోయే వారిని ఏమంటారంటే శరణార్థులు అని పిలుస్తారు, రిఫ్యూజర్స్. దేశాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపైనే ఆమె ఆడడం జరిగింది. అందువల్ల 2024లో శరణార్థి జట్టు తరపున శరణార్థులు దేశాలు వదిలిపోయే వారిని శరణార్థులు పిలుస్తారు. ఇక శరణార్థి జట్టు తరపున తొలి పథకం సాధించింది ఈమె తాలిబాన్. అంటే తాలిబాన్ ప్రాంతం వల్ల అక్కడ యుద్ధం జరగడం వల్ల వారికి ఒలింపిక్స్లో నిషేధించారు. ఆ తర్వాత ఆమె దేశం వదిలిపోయింది. ఇప్పుడు ఈ పారా ఒలింపిక్స్లో ఆమె పథకం సాధించింది. మరి తొలిసారిగా తాలిబాన్ జట్టు తరపున ఈమె శరణార్థుల జట్టు తరపున ఏ పథకాన్ని సాధించిందంటే కాంస్య పథకాన్ని సాధించింది. ఎవరిపైన ఈ పథకం సాధించింది అంటే ఈమె ఎకెన్సీ నూర్సీ హాన్ పైన ఈ పథకం సాధించింది. ఎకెన్సీ నూర్సీ హాన్ ఏ దేశం అంటే టర్కీ కొత్త పేరు ఏ పేరుతో పిలుస్తామో తుర్కీయే. టర్కీ కొత్త పేరు తుర్కీయే. గమనించాలి. నెక్స్ట్ వన్ టైక్వాడో క్రీడాకారిణి. ఈమె టైక్వాడో క్రీడాకారిణి అంటే ఆఫ్ఘనిస్తాన్లో టైక్వాడోకి చెందిన క్రీడాకారిణి ఈమె జకియా కొదాదాది. ఏం పేరు? జకియా కొదాదాది. ఏ పథకం సాధించింది? కాంస్య పథకము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ని ఎవరు కండక్ట్ చేస్తారు? IOC ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వారు కండక్ట్ చేస్తారు. ఈసారి పోటీ పరీక్షలో ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ నుంచి గ్యారెంటీగా ప్రశ్నలు అడుగుతాడు. ఒలింపిక్స్లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు సాధించింది, లేదా ఒలింపిక్స్లో ఫస్ట్ ఏ దేశం ఉందంటాడు. పారా ఒలింపిక్స్ అనేది సెప్టెంబర్ 8వ తారీఖున ఎండ్ అవుతే అప్పుడు భారత్ ఎన్ని పథకాలు సాధించింది గుర్తుపెట్టుకున్నాం. పారా ఒలింపిక్స్లో భారత్ 25 పథకాలు సాధించాలనే లక్ష్యంతో అంటే అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 4 పథకాలు సాధించింది. లాస్ట్ టైం 2020లో టోక్యో ఒలింపిక్స్లో భారత్ పారా ఒలింపిక్స్లో ఎన్ని పథకాలు సాధించిందంటే 19 పథకాలు సాధించిందమ్మ అప్పట్లో. ఈసారి కూడా 25 అబోవ్ సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.